ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల వివరాలను ప్రతి ఏటా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా 2024 ఏడాదికి గాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. ఇందులో భారత్ తన ర్యాంకును కోల్పోవడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం దిగిపోయి 84వ స్థానం నుంచి 85వ స్థానానికి చేరుకుంది. ఇక ఫ్రాన్స్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. భారతదేశంలో పాస్పోర్ట్ ఉన్నవారు గతంలో 60 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది ఈ సంఖ్య 62 దేశాలకు చేరుకుంది. అయినా కూడా అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత ర్యాంక్ దిగజారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్రాన్స్తో పాటు జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలు అగ్రశ్రేణి దేశాల జాబితాలో ఉన్నాయి. కాగా గతేడాదిలాగే పాకిస్తాన్ 106వ స్థానంలో కొనసాగుతుండగా బంగ్లాదేశ్ 101వ స్థానం నుంచి 102వ స్థానానికి వెళ్ళింది. ఇక భారతదేశం పొరుగు దేశమైన మాల్దీవ్స్ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో 58వ స్థానంలో కొనసాగుతుంది. మాల్దీవుల పాస్పోర్ట్ హోల్డర్లు 96 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించే అవకాశం ఉంది. ఇక ఇరాన్, మలేషియా, థాయిలాండ్లు భారతీయ పర్యాటకులకు వీసా లేకుండా ప్రవేశం కల్పిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన తర్వాత కూడా భారత్ పాస్పోర్ట్ ర్యాంకింగ్లో పడిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 199 విభిన్న పాస్పోర్ట్లు, 227 ప్రయాణ గమ్యస్థానాలను కవర్ చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రత్యేక డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్లను అందజేస్తుంది. ఈ ర్యాంకింగ్స్ నెలవారీగా మార్చుతుంటారు.